Hey people, where are we all going up to? సో టీనేజర్స్ ఒడిస్సా మ్యాన్ని ఎలా పడితే అలా కొట్టడం, దాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ రేపులు జరగటం, అండ్ రీసెంట్గా కేరళ బస్ ఇన్సిడెంట్. సో సోషల్ మీడియా గురించి ఎంతలా ఉన్నారంటే పీపుల్ వాటి నుంచి వ్యూస్ తెచ్చుకోవడం కోసం, ఆ ఫేమ్ తెచ్చుకోవడం కోసం, పబ్లిసిటీ కోసం దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు. అండ్ కేరళ బస్ ఇన్సిడెంట్ గురించి చూస్తే ఒక అమ్మాయి ఒక పర్సన్ని పోర్ట్రే చేశారు దట్ హీ ఈజ్ ఎలిజిడ్లీ టచింగ్ హర్ అని చెప్పి, అది కూడా ఒక క్రౌడెడ్ ఉన్న బస్సులో. ఓకే, సో షీజ్ లైక్ రికార్డ్ చేస్తుందని ఆయనకి తెలియదు అన్న విషయం కూడా మనకు ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆవిడ అప్లోడ్ చేయడం వల్ల అది వైరల్ అయ్యి ఆ పర్సన్ అనే క్యారెక్టర్ కంప్లీట్గా రాంగ్గా పోర్ట్రే అయిపోయింది బయట జనాలందరికీ. అది తట్టుకోలేక ఆయన అయితే సూసైడ్ చేసుకున్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఎవరో ఒక పర్సన్ ఆవిడ పర్సనల్ గ్రోత్ గురించి, సోషల్ మీడియాలో వ్యూస్ గురించి చేసిన పనికి ద విక్టిమ్ హ్యాస్ డైడ్. సో ఈరోజు ఆయన అలా ఫ్యామిలీతో లేరు. ఎవరికైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఆ బ్రెడ్ విన్నర్ని పోగొట్టేసుకుంది. బట్ ఎక్కడైనా కొంచెం మంచి ఏమైనా జరిగింది అంటే ఎవరైతే పర్సన్, ఆ అమ్మాయి ఉన్నారో ఆవిడనైతే అరెస్ట్ చేశారంట. బట్ డూ యూ థింక్ హర్ అరెస్ట్ విల్ బ్రింగ్ ద జస్టిస్ టు ద దీపక్స్ ఫ్యామిలీ అని మీరు అనుకుంటున్నారా? నిజంగా ఆవిడ అరెస్ట్లోనే ఉంటారా?